గుంటూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఘటనపై జూన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులకు గంజాయి విక్రయం ఆరోపణలపై పోలీసులు నడిరోడ్డుపై లాఠీలతో కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జాన్ విక్టర్ ఇంటికి వెళ్లి విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ పాలన నడుస్తోందని మాజీ సీఎం తీవ్రంగా విమర్శించారు. తెనాలి ఘటన ఇంతకు ప్రత్యేక ఉదాహరణ అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అడగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. రాష్ట్రంలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో జరిగిన భూభారతి సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రైతుల భూ సమస్యలు గ్రామాల్లోనే పరిష్కరించుకునేందుకు భూభారతి చట్టం 2025ను అమల్లోకి చేస్తామని అన్నారు. మనుషులకు ఆధార్ నంబర్ లాగా భూములకు భూధార్ నంబర్ అనే ఏకైక గుర్తింపు సంఖ్యను ప్రవేశించినట్లుగా ప్రకటించారు. ఈ భూధార్ నంబర్ ద్వారా భూమి యజమాని, సర్వే నంబరు, విస్తీర్ణం, స్వభావం వంటి వివరాలను సులభంగా, పారదర్శకంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఈ భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇందాక చెప్పారు చాలా విషయాలు. చాలా విషయాల్లో పేరు తప్పుపడ్డా, భూమి తప్పుపడ్డా, ఎక్కువ ఉండి తక్కువ ఉన్నా, తక్కువ ఉండి ఎక్కువ ఉన్నా, గతంలో ఆనాటి దొరవారు ఏదైతే రైతు బంధు వస్తుందని ఇందాక ఒక పెద్దన్న చెప్పాడు, 200 ఎకరాలు తేలిద్దని. 200 ఎకరాలు కాదన్నా, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు భూమి లేకుండా ఉన్నట్టు చిత్రీకరించి ఆనాటి ప్రబుద్ధులు పాసుబుక్కులు ఇచ్చి ఆ రైతు బంధు కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారుని ఆ పింక్ కలరు పొత్తులకి కట్టబెట్టారన్నది ముమ్మాటికి నిజం. ఈ భూభారతి క్లియర్ అయిన తర్వాత అలా కట్టబెట్టిన దాంతో పాటుగా ఏదైతే
అన్యాయంగా అక్రమంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములని పేదవాళ్లకు పంచింది మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అటువంటి భూములని ధరణి పేరుతో అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలని పాక్ జనరల్ మునీర్ తప్పుడు ప్రచారం చేశారని సిడిఎస్ అనిల్ చౌహాన్ చెప్పారు. రక్తం నీరు కలిసి ప్రవహించవని అన్నారు. ఉగ్రవాదం పడక కింద భారత్ ఉండబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పోషించడం పాకిస్తాన్ విధానంగా మార్చుకుందని, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం పాక్ ఆపేయాలని సిడిఎస్ సూచించారు. పాక్ భారత్ ఉద్రిక్తతల సమయంలో చిన్న చిన్న నష్టాలు జరిగాయని, కానీ ఆ నష్టాలను కాకుండా వచ్చిన విజయాన్ని చూడాలని సిడిఎస్ వివరించారు. In each and every engagement or decision of mine, I will be better than yours because this is based on better and better data and decisions. So hence I will beat every cycle of decision from our adversity. So this would lead to digitization of the battlefield and intelligentization of the battlefield in some manner. And this is going to affect the other three elements which I said earlier. Sensors, so that the data from that can be analyzed. Robotics, so that automated kind of kill chains can be produced. Celebrity speed, because unless things are networked, you will not be able to pick up things faster. So this is going to produce another kind of revolution warfare, which I said will lead to cognitive or decision superiority. So something similar. Green shoots of that are visible in Operation Sindoor. So of course, there are many other technologies which are impacting warfare. They may be space, cyber, quantum, many others. But I have just tried to outline 4 important trends in technology. In each of them, there could be hundreds of technologies, and that is going to affect warfare in the future. So I said this third revolution in military affairs is known as convergence, because a number of things are converging together to revolutionize warfare. So because it's a convergence of, and then we'll try and see some kind of a trends which will be there for the future. We all know that war and warfare are synonymous with the political history of mankind, and warfare is as old as human civilization. This is because I think dominance and self-preservation is part of human nature. Any kind of war, I think, has 2 important elements into it. That is the violence. And this is violence as well as the politics behind violence. So violence is needed for attainment of political objectives. That's regarding imposition of one's wills on the enemy. That I think is important. And politics is, which is said that war is a continuation of politics by other means. So they're not happening in watertight kind of compartments. I will talk about this particular part a bit later. Third important thing which we have learned recently, apart from politics and violence, which are 2 important constituents of war, is communication. I think this is happening constantly. And this also becomes an important constituent of war and is an important third element. Any war is characterized by combat, and I think that is important. Combat also has, you can say, 3 or 4 important elements of it, and I'll talk about all these 4 elements. First is the combatant itself, Yodha, Ranne wala. And second is the combat zone, the kind of battlefield you will have. That's the second important thing. Third thing I think which is very, very important is the technology which shapes warfare.
And fourth is, of course, the effect of tactics, of all of this on tactics, or TTPs, which you may also. So war and warfare is always evolving, and it has a binding relationship with technology and politics, and we will talk about it. We all know that the very seminal kind of work on modern kind of warfare was done by von Clausewitz. It is followed by many other great thinkers about warfare like Jomini, Moltke, Skefen, Lilhart, etc. In my view, Clausewitz never gave any much importance to technology in warfare because he was influenced more about political change. That's the time actually French Revolution had taken place. And instead of monarchy, you had seen the birth of republics. So rather than subjects being soldiers and fighting in numbers, you had actually now citizens of the republic. So that they're fighting. So these were the kind of the huge political change in Europe at that particular time. And when he wrote about war, which I to some extent see that it's still relevant, he has spoken extensively about three constituents of a war. He called it the trinity of warfare, and he described this as emotion, chance, and reason. He said that warfare is very, very complex, and this is the interplay between these three things. Emotion is basically it's related with people actually, and this is people get aroused, they get emotional, and that provides the kind of motivation for governments to act. And then of course also fear. This is another kind of emotion which is involved, and also joy and celebrations if there is victory. అత్యంత పారదర్శకమైన భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడే ఈ చట్టాన్ని జాగ్రత్తగా ఈ చట్టాన్ని రూపకల్పన చేశామని, ఈ కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మొదలవనున్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం మూలుగురూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు ప్రారంభోత్సవంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గతంలో భూమికి రకం కట్టడం వల్ల రైతులకు భూమి ఎంతో ఉందో తెలిసేది. ఏటా రకం కట్టడం వల్ల రికార్డుల్లో భూమి మారితే వెంటనే రైతులకు తెలిసేదన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రైతులకు వివరాలు తెలియకుండా పోయిందన్నారు. భూభారతి చట్టం ప్రకారం మన భారతదేశంలో చాలా అరుదుగా వస్తాయన్నారు. ధరణి వల్ల రైతులకు ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయే వరకు తప్ప పరిష్కారం దక్కలేదన్నారు. అధికారుల నుంచి జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దుకోలేకపోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ 413 గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ మార్చులు 413 గ్రామాల సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాల్లాగా సర్వేతో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటిని ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు వారు. భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు. ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు. ఇటువంటి చట్టాలు ఈ 3 చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. కానీ దురదృష్టం మధ్యలో ఇంకొక చట్టం వచ్చింది. 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది. రెవెన్యూ రికార్డ్స్ సమస్యల్లా ఇక్కడే మొదలై భూమి పైన హక్కులు గాని లేకపోతే లీగల్ గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్ని కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం అంటే ఒక సర్వే నెంబర్ లో 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు. సరే చాలా రోజులు నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా అని అన్నారు. కానీ ఈ రోజు సభలో కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులు అందరూ తెలిసింది మీ ముందే మాట్లాడారు. సర్వే నెంబర్ తో సహా చెప్పి ముఖ్యంగా టీవీ రెడ్డి గారు సీతారాం రెడ్డి గారు ఇద్దరు చెప్పారు. అంటే ఇటువంటి ప్రతి గ్రామంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అటువంటి ధరణి ద్వారా కొన్ని భూమి లేకపోయినప్పటికీ కూడా కొద్దిమందికి అదనంగా పాస్బుక్లు ఇవ్వటం, గతంలో వచ్చిన చట్టాల ద్వారా వచ్చినటువంటి భూముల పైన వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆ భూమిని ధరణి పేరు మీద పంపిణీ చేసినటువంటి భూములు ఉంటే ఇంకోళ్ళ పేరు మీద ఎక్కించడం, కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇంకోళ్ళకి ఎక్కించడం ధరణిలో, దాన్ని 2-3 సార్లు ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ కావటం, వాళ్లే పర్మనెంట్ గా ల్యాండ్ ఓనర్స్ గా మిగలటం, అసలు ఓనర్ భూమి లేకుండానే మిగిలిపోవటం, అతను
కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు తప్ప వాటికి మార్గం కనపడదు. భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాలోని హమాలీ కాలనీలో ముసలి కలకలం రేపింది. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున కుక్కలు అరవడంతో అనుమానం వచ్చిన ఓ కాలనీ వాసి బయటకు వచ్చి చూడగా ముసలిని గుర్తించాడు. వెంటనే సమీప ఇళ్లలో నివసిస్తున్న వారందరికీ సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. కాలనీ వాసులు ఒక్కటై తాళం సహాయంతో ముసలిని బంధించి పెట్టారు. అర్ధరాత్రి కావడంతో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంపై స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో సాధారణంగా సుమారు 20 నుంచి 30 మంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీ సమీపంలో ఉన్న జూరాల పార్కు కుడి కాలువ నుంచి ముసలి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముళ్ల పొదలు తొలగిస్తే ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చని కాలనీవాసులు అధికారులకు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. నైట్ 1:30 ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందనమాట. ముసలు వచ్చింది. అయితే ఆ కుక్కల అరుపుకి ఆ అక్క వాళ్ళ బాబు వచ్చేసి బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూస్తే అది ముసలిగా అనిపించేసరికి పోయి లోపల అంకుల్ని పిలిచిండు. వచ్చి చూసి తర్వాత ఇక్కడ ఎదురుగా అన్న వాళ్ళకి మా ఆయనకి వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి సురేష్ అంకుల్ వీళ్ళందరూ కలిసి అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట. చాలా ట్రై చేసిండు. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము, అంతవరకు దాన్ని కట్టిపెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా వీళ్ళు ట్రై చేసిండ్రు, మస్తు ట్రై చేసినారు అన్న వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు. అయితే బాగా సతాయించి మొత్తానికైతే కట్టేసిండ్రు. ఏమంటే అది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. అదే డే టైం అంటే కష్టం కదా. ఇక్కడ దగ్గర చాలామంది దాదాపు ఒక 15 మంది 20 మంది పిల్లల దాకా ఆడుకుంటూ ఉంటారు. ఇవి హాలిడేస్ కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు, ఆడుకుంటుంటారు. ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. నైట్ టైమ్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు కాబట్టి చాలా తక్కువ. ఇవి కూడా ఓన్గా వేయించుకున్నారు. కొద్దిగా అంతా మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేయించి నీట్గా చేస్తే మంచిగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా పెడితే బెటర్. ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లమ్. ఇట్లా ముసళ్ళు కానీ ఇట్లా ఏ వచ్చినా కూడా ఇబ్బందే కదా. పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గానే. అవి ఇంకా మేము రెగ్యులర్గా గులాబీ అధినేత కేసీఆర్పై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగా కేసీఆర్ నిజాయితీపరుడైతే కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పినాకి చంద్రజోష్ నేతృత్వంలో విజిలెన్స్ కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. నిజాయితీ ఉంటే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల కమిషనర్ ముందు హాజరు విచారణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1.47 లక్షల కోట్ల దాటిన ఖర్చుతో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఈ డబ్బుతో కొందరు విదేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై విచారణకు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తున్నారని, కానీ 4 స్తంభాలాట వారి ఉద్దేశమని సీతక్క తెలిపారు. మాజీ సీఎం జగన్ తెనాలి పర్యటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని, దిగజారుడు రాజకీయాలు పరాకాష్ఠకు మారాయని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని సామెత ఊరికే రాలేదని, ఇలాంటి వాళ్లను చూసే వచ్చాయని విమర్శించారు. ఒక్క వైసీపీకి తప్ప అన్ని రాజకీయ పార్టీలకు ఈరోజు శుభదినమని చెప్పుకొచ్చారు. క్రిమినల్స్ని పోలీసులు ధర్మ ప్రకారం శిక్షిస్తే వారికి తాను ఉన్నానంటూ అక్కడికి వెళ్లి మరీ భుజం తట్టడం ఆత్మహత్య సాదృశ్యకంగా అభివర్ణించారు. ఆ ఓట్లు కూడా మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం, మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే, ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి
సామెతలు ఊరికే రాలేదు. ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి ఆర్ అన్ని రాజకీయ పార్టీలకి, ఒక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్, ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే, మరి వాళ్ళకి మద్దతుగా ఇటువంటి వెధవలకి నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భుజం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం. దిస్ ఈస్ గోయింగ్ టు బి పొలిటికల్ వాటర్లూ. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మించిన వెన్నుపోటుదారుడు ప్రపంచంలోనే ఎవరూ లేరని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. కేవలం డబ్బుల కోసం సొంత చెల్లి అమ్మను మోసం చేసిన దుర్మార్గుడని విమర్శించారు. కూటమి ప్రభుత్వం సమక్షం అభివృద్ధి, ఉపాధి సమయాల్లో పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని వెల్లడించారు. బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న వదిలిన బాణం అని చెప్పి చెల్లిని రాజకీయంగా వాడుకుని ఎలక్షన్ అవగానే చెల్లిని కట్టుబట్టలతో రోడ్డు మీదకి గెంటేసిన వెన్నుపోటుదారుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. తల్లిని గౌరవ అధ్యక్షురాలుగా పార్టీలో అధికారంలోకి వచ్చే వరకు తల్లి ఏడుస్తున్న ఫోటోలు, బైబిల్ చేతితో పట్టుకున్న ఫోటోలు పెట్టుకుని తల్లిని ఊరు వాడ తిప్పి, తల్లిని పెద్ద పెద్ద ఫోటోలు వేసి రాజశేఖర రెడ్డి గారి భార్య నా తల్లి అని చెప్పి తిప్పిన మనిషి గెలిచిన తెల్లారి గౌరవ అధ్యక్షురాలు పదవి తీసేసి వాళ్ళ పోస్టర్లో ఫోటో తీసేసి వంచిన వెన్నుపోటుదారుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిని గొడ్డలతో నరికి ఎలక్షన్లో లబ్ధి పొంది ఆ హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి, మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చంపిస్తే నిరూపించలేని దద్దమ్మ ముఖ్యమంత్రి, వెన్నుపోటు ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత రక్తాన్ని కూడా చిందించి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వంచనలకు కానీ పరాభవాలకు కానీ